వెల్కమ్ టు జై న్యూస్. ప్రజా విజయమే మా విజయం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు కాషాయ జెండాతోనే నెరవేరుతాయని వ్యాఖ్య. డీటెయిల్స్ లోకి వెళ్తే, దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇది బీజేపీ నేతలు కూడా ఒప్పుకుంటున్న విషయమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలో బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణకు బీజేపీ ద్రోహం చేసింది తప్ప మేలు చేసిన పని ఒక్కటి కూడా లేదని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయడంలో మోడీ పూర్తిగా విఫలమయ్యాడని ఫైర్ అయ్యారు. తెలంగాణకు బీజేపీ ఒరగబెట్టిందేమిటో హైదరాబాద్ లో నిర్వహించే జాతీయ సమావేశాల్లో మోడీ ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ప్రధానమంత్రి మోడీ ఆయన మంత్రివర్గ సహచరులు ఇవాళ హైదరాబాద్ పర్యటనలో రాగానే ఏదో మాకు రూతుదని ప్రజలేం అనుకోవడం లేదు. మీకు అప్పచెప్పిన రాష్ట్రాలలో మీరు చేసే పరిపాలన మాకంటే గొప్పగా ఏం లేదు. మీరు వచ్చి చూసి నేర్చుకోవాల్సిందే తప్ప మీ దగ్గరికి వచ్చి ఎక్కడ కూడా నేర్చుకునే అవకాశం ఎవరికి కూడా లేదు. కాబట్టి తప్పకుండా ఈ దేశానికి తెలంగాణనే రోల్ మోడల్, కేసీఆర్ నాయకత్వమే శరణ్యం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ తెచ్చుకోవడం వల్ల ఎట్లా లాభం పొందినరో ఈ దేశ ప్రజలు కూడా కేసీఆర్ వైపే చూస్తుందని చెప్పి స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. అది బీజేపీ పార్టీ స్వయంగా చెప్తూ ఉంది వాళ్ళ జాతీయ సమావేశాలు హైదరాబాద్ పెట్టుకోవడం ద్వారా. పెట్టుకోవచ్చు, ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు, వచ్చిపోవచ్చు. ఈ దేశంలో ఎక్కడికైనా పోయే హక్కు మోడీ గారికి ఉంది, వాళ్ళ మంత్రివర్గ సహచరులకు ఉంది. కానీ ఎక్కడికైనా పోతే పెద్దవాళ్ళు వస్తే ఇవాళ మనం చూస్తున్నాం, కేసీఆర్ గారిని రమ్మని అడుగుతారు మా శాసనసభ్యులు, మా మంత్రులు, మా జిల్లాకు రండి, మా నియోజకవర్గానికి రండి. వస్తే తప్పకుండా మాకు ఇంత లాభం అవుతుంది, ముఖ్యమంత్రి గారు వస్తే మా నియోజకవర్గంలో ఉన్న ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఇది నిధులు వస్తాయని చెప్పేసి అని సంతోషపడతారు, పిలుస్తారు. ఎక్కడైనా సహజంగా జరిగే విషయంలో మాకు వచ్చిన 7 మండలాన్ని గుంజుకుపోయి మొట్టమొదలు ద్రోహం మొదలుపెట్టింది బీజేపీ తెలంగాణకు. ఇచ్చిన విభజన హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. ఐటీఐఆర్ ఇవ్వాల్సింది ఐటీఐఆర్ ఇవ్వలేదు. నిన్న మొన్నటి వరకు కూడా 2 రాష్ట్రాల మధ్యన ఉన్న అనేక విషయాలకు సంబంధించిన చర్చలలో ఒక్క దాంట్లో కూడా పెద్దన పాత్ర పోషించలే, పరిష్కారం చేయలే. ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కావచ్చు, ప్రత్యేకించి కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధించిన వాటా విషయంలో కావచ్చు, బచావత్ ట్రిబ్యునల్ విషయంలో కావచ్చు, కేసు ఉపసంహరించుకుంటే పరిష్కారం చేస్తామని చెప్పి మోసం చేసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్ప తెలంగాణ కొత్తగా ఏమి ఇవ్వలేదు. బీజేపీ భాగవతం అంతా చెప్పడానికి ఒక రోజంతా చెప్పినా చాలదు. తెలంగాణ ప్రజలకి బీజేపీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. తప్పకుండా వాళ్ళు ఇక్కడికి ఎంత ఎక్కువగా వస్తే మేము అంత ఎక్కువ విషయాలు కూడా చెప్తాం, ప్రజలకు కూడా చేరాలి, తప్పకుండా చర్చ జరగాలి. బీజేపీ ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏందో చెప్పాలి, రేపు జాతీయ సమావేశాల్లో చెప్పిపోవాలి. 7 మండలాలు ఎందుకు గుంజుకున్నారో, అది తెలంగాణ అభివృద్ధి కొరకు మీరు ఇచ్చిన కానుకనా ఏమనుకోవాలి. మా హైకోర్టు విభజన చేయడానికి 3 ఏళ్ళు పడుతుంది, మా ఉద్యోగస్తులు విభజన చేయడానికి 7 ఏళ్ళు పడుతుంది. అసలు కనీసం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇవ్వడానికే ఏడాది పట్టింది ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క సంతకం పెట్టడానికి. ఈ రాష్ట్ర ప్రజల పట్ల బీజేపీ పార్టీకి ఉన్న ప్రేమ నిదర్శనం అది. ఇది బీజేపీ భాగవతం. మీరు ఎన్ని జిమ్మిక్కులు వేసినా ఏం చేసినా తెలంగాణ ప్రజలకు గంత అమాయకులు ఏం గారు, గంత మీరు వేసే మోసాలకేం, మీరు చేసే జపాలకేం మోసపోరు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు బీజేపీ ఆధ్వర్యంలోని కాషాయ జెండాతోనే నెరవేరుతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ చిన్నభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష కోసం బీజేపీ సాగిస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకవైపు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. మరోవైపు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ నెల 14వ తారీఖు వరకు కూడా అనేక గొప్ప కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలను, ప్రజలకు చేరువే కార్యక్రమాలకు, ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పేటువంటి కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ పేదల కోసం ఇస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రెసేతర ప్రభుత్వము అత్యధిక సంవత్సరాలు పాలించినటువంటి రికార్డు సృష్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. భారతదేశం ఆజాదీగా అమృత్ మహోత్సవ్ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో గత కాంగ్రెస్ పార్టీ 67 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఒక ఎత్తు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 8 సంవత్సరాలు చేసిన అభివృద్ధి దానికంటే రెట్టింపు స్థాయిలో ఉన్నది. భారత్లో విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించేటువంటి ఆలోచనతో ఈరోజు భారతదేశం ముందు పోతున్న విషయం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం ముందు పోతున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు భారతదేశం అంతర్గతంగా కానీ దౌత్యపరంగా కానీ ఎట్లా అల్లకల్లోలంగా ఉందో మనందరం ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇట్లా దారుణ పరిస్థితి అంటే 2013 కంటే ముందు 2013 కంటే ముందు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగినటువంటి స్కామ్లు రికార్డు సృష్టించినాయి. ఎక్కడ పోయినా ఏదైనా స్కామ్, భూమిలో బొగ్గు కుంభకోణం, ఆకాశంలో బోఫోర్స్ కుంభకోణం, గాలిలో 2G స్కామ్, ఇవన్నీ కూడా అనేక స్కామ్లతోనే వాళ్ళ భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజారిన విషయం వాస్తవం. గతంలో భారతీయులు ఇతర దేశాల్లో తిరిగినప్పుడు మీది స్కామ్ల దేశం, మీది అనేక కుంభకోణాలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు భారతదేశ ప్రజలు అని భారతీయుడు చెప్పుకునే పరిస్థితి గతంలో లేదు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కనీసం అవినీతికి ఆస్కారం లేకుండా అనేక సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా, బ్రోకరేజీలు లేకుండా, మధ్యవర్తితో లేకుండా, ఎవరైతే లబ్ధిదారులారో, ఎవరైతే పేద ప్రజలున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నేరుగా సంక్షేమ పథకాలను, అభివృద్ధి ఫలాలను అందించడం ఘనత నరేంద్ర మోడీ గారు. కాబట్టి మన దేశంలో ప్రతి భారతీయుడు నేను ఇండియా అని చెప్పి గల్లె వేసుకొని తలెత్తుకొని తిరగడానికి పరిస్థితి వచ్చిందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క గొప్పతనం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగిన స్కామ్ల విషయంలో ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కరప్షన్ లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ఏ విధంగా శక్తివంతంగా తయారవుతున్నామో, ఏ విధంగా దేశ ప్రజలకు న్యాయం చేస్తున్నామో దాన్ని పూర్తి చూసిన తర్వాత ఇప్పుడు భారతదేశం శక్తివంతంగా తయారైంది. అవినీతికి ఆస్కారం లేకుండా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన 8 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఒక్క అవినీతి ఆరోపణ లేని ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి మన దేశవ్యాప్తంగా ఇలా చర్చ జరుగుతుందంటే, ప్రతి భారతీయుడు తలెత్తుకొని తిరుగుతుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ గొప్పతనం, నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక సంక్షేమ పథకాలు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో హయాంలో అలవడుతున్నాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అమృత్ పథకం, హర్ ఘర్ జల్ స్కీమ్, ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ और घर योजना, సశక్త్ కిసాన్ సమృద్ధి భారత్, ప్రధానమంత్రి ఫసల్ బీమా, ఈనా మార్కెట్లు, సాయిల్ హెల్త్ కార్డులు, కిసాన్ క్రెడిట్లు, ప్రధానమంత్రి కృషి సంజయ్ యోజన, ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఖేలో ఇండియా, స్టార్ట్అప్ ఇండియా. అబ్బో ఎవరండి 24 hours పడుతుంది అన్న, టైం కూడా లేదు. దీనిలో కొన్ని స్కీమ్ల విషయంలో ఇవాళ 4 స్కీమ్ల విషయంలో ఇవాళ తెలంగాణ సమాజానికి మీ మీడియా ద్వారా చెప్పాలని చెప్పి, ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయంలో, ప్రపంచం అంతా అతలాకుతలైన సందర్భంలో ఈ దేశ ప్రజలను, ఈ దేశాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇది మేం చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. నరేంద్ర మోడీ గారి గొప్పతనాన్ని, నరేంద్ర మోడీ గారి గొప్పతనాన్ని ఇతర దేశాలు కూడా, ఇలా అమెరికా అధ్యక్షుడు కానీ, బ్రిటన్ ప్రధానమంత్రి కానీ, ఎస్ నరేంద్ర మోడీ గొప్ప వ్యక్తి, నరేంద్ర మోడీ గారు అన్ని దేశాలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పించి ఒక మంచి వాతావరణాన్ని దేశ ప్రజలు కాపాడేటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. గతంలో ఏ సంఘటన జరిగినా, ఏ కష్టాలున్నప్పుడు కూడా ఇతర దేశాలు ఏ విధంగా మనం సహకరిస్తారని చెప్పి ఎదురు చూసే పరిస్థితి భారతదేశాన్ని. కానీ మన కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ ప్రకటించడం, లాక్డౌన్ తర్వాత ఈ దేశ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయడం, ఏ వ్యక్తి కూడా ఆకలితో అనుమతించొద్దని చెప్పి, పేద ప్రజలు ఇబ్బంది పడదని చెప్పి, ఆ పేద ప్రజలు కాపాడని చెప్పి అనేక ధనిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకున్నట్టు అనేక దేశాలు కూడా కనీసం వాళ్ళ దేశ ప్రజలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో విఫలమైంది. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు ప్లాన్ ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ దేశ ప్రజలను కాపాడినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆక్సిజన్ కొరత వస్తే ఫ్లైట్లలో, ట్రైన్లలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా మనం సప్లై చేస్తాం. ఈ 20% 20% లేని వెంటిలేటర్స్ కానీ, ఐసీయూ బెడ్ల సంఖ్యలో పెళ్లితో బెల్లంతో విసిగిపోయిన భర్త ఆవేదన వినూత్నంగా వెళ్లగక్కాడు. పెళ్లి చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న భర్తలు బహిరంగంగానే చెప్పుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ భర్త తన ఆవేదనను ప్రపంచానికి తెలియజేసేలా తన బైక్ వెనకాల పలకపై కష్టాలు ఎవరికీ ఊరికే రావు, పెళ్లి చేసుకుంటేనే వస్తాయి అని రాసి ప్రచారం చేస్తున్నాడు. దీనిని వీడియో తీసి పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. మానవత్వం మంట కలిసింది. ఖాకీ కావడానికి 3 నెలల చిన్నారి బలైంది. ఓ కన్న తల్లి కడుపు కోతకు కారణమైంది. 1000 రూపాయల చలాన్ అభంశుభని తెలియని చిన్నారి ఉసురు తీసింది. యాదగిరిగుట్ట పోలీసుల దాష్టికం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. జనగామ జిల్లాకు చెందిన దంపతులకు చెందిన 3 నెలల చిన్నారి పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ కారులో హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు. యాదగిరిగుట్ట మండలం ఉంగపల్లి వద్ద వాహన తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు కారును ఆపి కారుపై 1000 రూపాయల చలాన్ ఉండడంతో పెండింగ్ చలాన్ కట్టాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఎమర్జెన్సీ సమయంలో చేతిలో డబ్బులు లేకపోవడంతో పోలీసులను రిక్వెస్ట్ చేశారు. కాలు పట్టుకుని ప్రాధేయపడ్డారు. కారులో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉందని వేడుకున్నారు. అయినా వారి రోదనలు ఖాకీల చెవికెక్కలేదు. కాల్లా వేళ్లా పడ్డాక ఆలస్యంగా కారును వదిలిపెట్టారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఆసుపత్రికి వెళ్లిన 10 నిమిషాలకే 3 ఏళ్ల బాబు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అరగంట ముందు తీసుకువస్తే బిడ్డ బతికి ఉండేదని వైద్యులు చెప్పారు. యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయంటూ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సార్ ఎంజిఎం హాస్పిటల్కి రాశాడు. మేము నీలపూర్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. మధ్యలో కారు వంగపల్లిలో ఆపేశారు. అక్కడ పోలీస్ ఆపేసి ఫైన్ కట్టినాకనే నేను లైసెన్స్ ఇస్తాను అనేసి అన్నాడు సార్. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తున్నాం సార్, బాబుకి సీరియస్ ఉందని చెప్పేశారు. చెప్పినా కానీ ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేశాను సార్. 10 నిమిషాల ముందు వచ్చినా కానీ బాబు వెళ్ళాడు అనేసి. వెహికల్ చెకింగ్లో భాగంగా నిన్న కూడా వంగపల్లి ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఒక వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా 4 వీలర్ నడుపుకుంటూ వస్తున్నాడు. అతను ఆపాము. అతని వెహికల్ నెంబర్ కొట్టేసిన తర్వాత చెక్ చేస్తే అతని యొక్క వెహికల్కి పెండింగ్ చాలన్స్ ఉన్నట్టు తెలిసింది. ఆ వెహికల్ పెండింగ్ చాలం కట్టుకోమని చెప్పాము. అతను ఫోన్లో వాళ్ళ ఓనర్తో మాట్లాడతానని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా ఇంకో వెహికల్ నేను చెక్ చేస్తున్నాను. ఆ టైంలో అతను వాళ్ళ ఓనర్తో మాట్లాడారు.
తర్వాత వచ్చేసి మేము తర్వాత కట్టుకుంటా అంటే అతన్ని పంపించాం. ఆ వెహికల్లో ఏంటంటే అతను హాస్పిటల్కి వెళ్తున్నాను కానీ ఆ వెహికల్ ఎవరైనా ఉన్నట్టు కానీ అతను ఏం చెప్పలేదు. వెహికల్లో ఉన్నవారు కూడా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చనిపోయిన మీరు మాకు చెప్తే మాత్రం మా దృష్టికి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తున్నా అన్నప్పుడు ఎవరు కూడా మేము వాళ్ళని ఆపము, వాళ్ళు ఎలాంటి రిస్ట్రిక్షన్ కూడా చేయం. మేము దగ్గరుండి మేము త్వరగా పంపించడానికి మేము ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి దాంట్లో పోలీసు వాళ్ళు అయితే ఎలాంటి వేరే లేదని నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయనున్న మేకపాటి విక్రమ్ రెడ్డికి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీఫారం అందజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ ను ఆయన కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గత రాత్రి ఆవుపై పులి దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉమ్మంగి పాండవులపాలెం పొదురుపాక మధ్యలో చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులిని బంధించేందుకు చర్య చేపట్టారు. పులి సంచారంపై గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. తరాలు మారాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అనగారిన ప్రజల బతుకులు మాత్రం మారడం లేదు. దగ్గొచ్చినా జ్వరం వచ్చినా కిలోమీటర్ల మేర నడవాల్సిందే. ఆ నడిచే దారి కూడా సరిగా ఉండదు. ఆఖరికి మహిళలు ప్రసవం కోసము పురిటి నొప్పులను భరిస్తూ కిలోమీటర్ల కొద్దీ కాలినడకన వెళ్లాల్సిందే. తాజాగా ఓ గర్భిణికి ఇదే పరిస్థితి ఎదురైంది. పురిటి నొప్పులతో ఉన్న మహిళను డోలీలో మోసుకుంటూ 9 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి చేరారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో ఓ గర్భిణికి డోలీ మూత తప్పలేదు. సుమారు 9 కిలోమీటర్ల దూరం వరకు డోలీలోనూ మోసుకు వెళ్లాల్సి వచ్చింది. కొయ్యూరు మెండ ములపేట పంచాయతీ పరిధిలోని జాజులబండ గ్రామానికి చెందిన పాంగి శాంతికి నెలలు నిండడంతో గ్రామం నుంచి డోలీ మూతతో దాదాపు 9 కిలోమీటర్లు నడిచి రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అనంతరం వైద్యుల సూచన మేరకు విశాఖ నగరంలోని KGH లో చేర్చారు. అక్కడ పన్నెట్టు పాపకు జన్మనిచ్చింది. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్లు గడుస్తున్నా తమ తలరాతలు మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి మున్సిపల్ చైర్మన్ తో IMA సభ్యులు సమావేశం నిర్వహించారు. యూజర్ ఛార్జీల పెంపుపై సమావేశంలో చర్చించారు. యూజర్ ఛార్జీల అధిక పెంపుపై IMA అధ్యక్షుడు కోటి నాగయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. 300 ఉన్న యూజర్ ఛార్జీలు 5,000కు పెంపుపై ఆవేదన వ్యక్తం చేశారు. IMA అధ్యక్షుడిపై మున్సిపల్ చైర్మన్ భర్త రియాజ్ ఖాన్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. చైర్మన్ భర్తపై IMA సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజర్ ఛార్జెస్ అనేవి హేతు పద్ధతి లేకుండా పెంచారు. 300 రూపీస్ కలెక్ట్ చేసాయి, ఇప్పుడు 5,000 కట్టమంటున్నారు. దాన్ని చట్టబద్ధత చూపించమని అడిగాం మేము. దాన్ని సమానం చెప్తలేదు, కాక్ అండ్ గుడ్ స్టోరీస్ చెప్తూ ఉన్నారు. ఏంటి మేము ప్రొఫెషనల్ ట్యాక్స్లోనే అందులో భాగం వేస్ట్ డిస్పోజల్ అనేది. ఇది కాకుండా మెడికల్ వేస్ట్ అనేది సేఫ్ ఎన్విరాన్ అనేది కలెక్ట్ చేస్తుంది మాకు. మేము అది కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, దానికి కడతాం. రెండోది ప్రొఫెషనల్ ట్యాక్స్, అది కూడా ఇండైరెక్ట్లీ రీచ్ టు దిస్ మున్సిపల్. కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. 3% వాళ్ళు తీసుకుని 97% మున్సిపాలిటీ వాళ్ళు పే చేస్తారు. ఇక్కడ ఇన్ని కలెక్ట్ చేస్తూ చివరికి వచ్చేసరికి 300 కట్టాల్సింది 5,000 కట్టమని డాక్టర్స్ మీద డిమాండ్ చేస్తున్నారు. మేము సేఫ్ ఎన్విరాన్కి ఏంటి 7,500 కడుతున్నాం నెలకి. ఈ 5,000 మాకు అదనంగా మీ ప్రాపర్టీ ట్యాక్స్లో ఆల్రెడీ మేము పే చేస్తున్నాం. దీనికి చట్టబద్ధత లేదని మా అభిప్రాయం. చట్టబద్ధత ఉంటే మాకు ఇవ్వమనండి, డిమాండ్ నోటీస్ ఇవ్వమనండి. ప్రాపర్టీ ట్యాక్స్కి డిమాండ్ నోటీసెస్, పొల్యూషన్ కంట్రోల్కి ఇస్తున్నారు, ప్రొఫెషనల్ ట్యాక్స్కి ఇస్తున్నారు. చట్టబద్ధత ఉన్నప్పుడు దీన్ని కూడా ఇవ్వమనండి, మేము ప్రొసీడ్ అవుతాం. కట్టడమో ప్రొసీడ్ అవటమో మేము డిసైడ్ చేసుకుంటాం. అలా కాకుండా ఎవరో చైర్పర్సన్ హస్బెండ్ అయిన ఖాన్ మేము అసోసియేషన్ తీర్మానం చేయటం జరిగింది. మీరు మాకు డిమాండ్ నోటీస్ ఇస్తేనే మేము పే చేస్తామని చెప్పాం. లేనప్పుడు డాక్టర్స్ అందరూ కలిసి ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానంకి అటెండ్ కాకుండా చైర్పర్సన్ గారు హస్బెండ్, ఆయన చైర్పర్సన్ గారు హస్బెండ్ హక్కులో మాట్లాడుతున్నాడు.
లేక డాక్టర్గా మాట్లాడుతున్నాడు. డాక్టర్గా మాట్లాడే హక్కు ఆయనకి లేదు ఇక్కడ. ఎందుకంటే అసోసియేషన్ తీర్మానం చేసింది కాబట్టి, అసోసియేషన్ జనరల్ బాడీ తీర్మానం చేసింది కాబట్టి ఆయనకు హక్కు లేదు. గూండాయిజం రౌడీజం చూస్తున్నాడు. గూండాయిజం రౌడీజం ఎప్పుడో అంటే చంకనాగిపోయే ఈ తెనాల్లో అట్లాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేయొద్దని చెప్పి మనవి చేసుకుంటున్నాను, హితవు చేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి కనుక రెబల్గా యాక్టివిటీస్ కనుక చేస్తే మాత్రం ఉన్న గౌరవం పోతుంది అసోసియేషన్లో. చైర్పర్సన్ హస్బెండ్కి ఆయన ఏదో వచ్చేసి ఇక్కడ చైర్పర్సన్ హస్బెండ్ లాగా మాట్లాడాలని చూస్తే కుదరదు, చెల్లదు. ఆయన డాక్టర్ కాదు. తిరుమల శ్రీవారిని నూతన దంపతులు నటుడు ఆది పినిశెట్టి ఆయన సతీమణి నిక్కీ గల్రాని దర్శించుకున్నారు. ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. చాలా బాగా జరిగిందండి. అంటే పెళ్లి తర్వాత ఫస్ట్ టైం వచ్చాము. సో వెంకటేశ్వర దర్శనం తీసుకొని చాలా హ్యాపీగా తిరిగి వెళ్తున్నాం. నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు వారియర్ అని చెప్పి ఒక సినిమా వస్తుంది. తర్వాత పార్ట్నర్ అని చెప్పి ఒక ఫుల్ కామెడీ ఫిల్మ్ ఒకటి, ప్లస్ కొత్త సినిమాలు 2 సైన్ చేశాను, ఇంకా అనౌన్స్ చేయలేదు. కలిసి ఒక సినిమా శివుడు అని చెప్పి రాబోతుంది. అది కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా దర్శనం జరిగింది. ఫస్ట్ టైం పెళ్లి దగ్గరికి వచ్చాను. థ్యాంక్స్ టు ఆంటీ అండ్ ఎవ్రీబడీ అవుట్ హియర్ అండ్ yes, very very happy. ప్లీజ్ స్పీడ్ గా సార్ సైడ్ రండి కొద్దిగా సైడ్ రండి. బాబు చూడండి సార్, పిలుచుకోండి సార్. రమేష్ అన్న కార్ దగ్గరికి వచ్చేసారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లేందుకు ముందు 3 గంటల తరబడి అలిపిరి సప్తగిరి చెక్పోస్ట్ పాయింట్ దగ్గర వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 గంటల పైనే సమయం పడుతుంది. పైగా వాటర్ ఫాల్ స్టిల్స్ అనుమతి లేదని, తీసుకెళ్లనివ్వడం లేదని, అందువల్ల ఎండలు దాహానికి నానా ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూర్యాపేట జిల్లాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు కాషాయ జెండాతోనే నెరవేరుతాయని వ్యాఖ్య. చూస్తూనే ఉండండి జై న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు.